హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ I3NRR బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వాతి అండి. సో ఫ్రెండ్స్, చాలా డేస్కి ఏదో ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఈ బ్లాగ్ నాకైతే కలిసి వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను, మేబీ చెప్పలేము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. సో మేమైతే ఉగాదిని అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు అని అంటాం అనమాట. చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు, బట్ మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోమన్నమాట. ఎందుకు అంటే మన తెలుగింటి వారికి ఇదే నూతన సంవత్సరం కాబట్టి. సో ఈరోజు అయితే నేనైతే బ్లాగ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడైతే లేచి ఫస్ట్ కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. అండ్ డైలీ రొటీన్లో నాది ఉండేది ఫస్ట్ థైరాయిడ్ మెడిసిన్ అనమాట. సో ఈ థైరాయిడ్ మెడిసిన్ ఒకటి పిల్ వేసుకున్నాక ఒక 30 minutes వరకు గిన్నెలు తోమడము, ఇల్లు ఉక్కడము ఇట్లాంటివి అయితే చేసుకుంటాను. ఆ తర్వాతకైతే టీ తాగుతాను అనమాట. సో నైట్ అయితే గిన్నెలు అయితే అన్నీ కంప్లీట్ చేసి పెట్టేశాను. ఇంకా ముందు టీ తాగాలి అండ్ నెక్స్ట్ పూజ చేసుకోవాలి, చాలా ఉన్నాయి. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదనమాట. చూడండి మా పెద్ద పాప ఎలా వచ్చింది చూడండి. మా బుడ్డోడు నైట్ మొత్తం వాడు చేతుకున్న గాజులు, టీషర్ట్ ఎక్కడ పడేసిందో తెలియదు కానీ కంప్లీట్గా అయితే బట్టలు లేకుండా అయితే పడుకుంది మా చిన్న తల్లి. ఇల్లు అయితే ఊడ్చేస్తాను అనమాట. మా ఇల్లు డైలీ ఊడ్చడానికి అయితే ఒక 15 minutes టైం పడుతుంది. ఎందుకంటే బొమ్మలు అవి వేస్తారు కదా, అవన్నీ తీసుకునే వరకు అయితే అంత టైం పడుతుంది. ఆలోపు అయితే మా ప్రవీణ్ అయితే మొత్తం బయట అయితే కడిగేశాను అనమాట. లోపల నుండి నేను ఆల్రెడీ అంతకన్నా ముందు వచ్చి గోడలు అవన్నీ అయితే కడిగేశాను. బట్ పండగ రోజు కాబట్టి మళ్ళీ కడుక్కోవాలని చెప్పేసి అంత నీట్గా అయితే క్లీన్ చేసేసాడు. సో బయట అంతా కడిగేసాకైతే ఇంకా కడపలు క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే కడప అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది ఓన్లీ ఫ్రైడే అండ్ ట్యూస్డే పండగలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను కడపకి బొట్లు అవి పెట్టేసి అయితే ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను. మా కడపకి ఆల్రెడీ అయితే డిజైన్ అవి అయితే ఉంటాయి, బట్ ఇంత ఉన్నా మన చేతితో మనం కడిగి బొట్లు పెట్టడం అంటే మంచిది. అందుకే నేనైతే ఉన్న దాంట్లోకే మళ్ళీ బొట్టు అయితే పెట్టేస్తాను అనమాట. అవి చెప్పురే, హ్యాపీ ఉగాది చెప్పండి. నీ టీషర్ట్ అది, ఇంకో గాజు ఇది. నైట్ టీషర్ట్ తీసి ఎన్నో పడేసినావు, గాజు తీసి ఎన్నో పడేసినావు. నువ్వు ఆడపిల్లవేనా? అసలు ఆడపిల్లవేనా? కాదు కదా. నీకైతే గాజులు ఉన్నాయి. మీ చెల్లి ఇంకో గాజు పోయింది ఫ్రెండ్స్. సో ఇంకా బయట అయితే 4 చోట్ల అయితే ముగ్గైతే పెట్టేశాను అనమాట. ఇక్కడ ఒకటి అండ్ కడప ముందు ఒకటి అండ్ తులసి మాత దగ్గర ఒకటి అండ్ ఇంకో గడప దగ్గర అయితే ఒకటి అనమాట. మొత్తం మీద 4 ముగ్గులు వేసేసరికి ఒక 20-30 minutes వరకు అయితే టైం అయితే పట్టింది నాకు. సో ఫ్రెండ్స్, ఇంట్లో బయట అయితే వర్క్ ఫినిష్ అయిపోయింది. ముగ్గులు అవి అయితే పెట్టేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గర అయితే ముట్టియాలి. సో I3NRR అయితే పాలు అవుతున్నారు. వాళ్ళ నాతో పాటు అయితే స్నానం చేయరట, వాళ్ళ నాన్న అయితే చేయిస్తానని చెప్పాడు. సో నేనైతే స్నానానికి వెళ్తున్నాను. స్నానానికి వెళ్ళేసి వచ్చాక నేను దేవుడు పూజ ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయ్యాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ బౌల్తో అయితే శనగపప్పు అయితే కొలుస్తున్నాను భక్షాలకి. ఈ బౌల్తో అయితే నేను శనగపప్పు అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఉడకబెట్టాలి. ఇప్పుడు పూర్ణం చారు చేద్దామని అయితే చింతపండు అయితే నానబెట్టాను. పప్పు ఉడికాక పూర్ణం చారు అయితే చేయాలి. సో పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసి అయితే నేనైతే దేవుడి దీపం దగ్గరికి అయితే వచ్చేసాను. ముందు దేవుడి గుడి దగ్గరికి. అంతకన్నా ముందు రోజు అయితే నేను దేవుడి దగ్గర అయితే ఏం క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఉగాది రోజు ఎలాగో క్లీన్ చేస్తాము అని చెప్పేసి అయితే ఏది క్లీన్ చేయలేదు అనమాట. సో ఇప్పుడైతే నేను పాత పువ్వులు అవైతే తీసేస్తున్నాను. నెక్స్ట్ దేవుడి దీపానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెడతాను.
ఇక్కడ ఐరా అండ్ వాళ్ళ నాన్న అయితే దేవుడి గుడికి అయితే మామిడాకులు అయితే పెడుతున్నారనమాట. సో అది ఇది వాళ్ళిద్దరు వర్క్ అని చెప్పేసి అయితే వాళ్ళైతే చేస్తున్నారు. అండ్ దేవుడి దీపం మాత్రం నేను ముట్టించాను అనమాట. ఎందుకంటే అప్పటికి భక్ష్యాలు ఇవన్నీ లేట్ అయిపోయాయి కదా. సో దేవుడి దీపం అయితే నేనే కానిచ్చేసాను. ఫైనల్గా నేను దేవుడి దీపం అయితే ముట్టించేసాను. ఇప్పుడైతే భక్ష్యాలు ఇంకా పచ్చడి అయితే దేవుడి ముందునైతే పెట్టేశాను అనమాట. భక్ష్యాలు అయితే ఇలా చేశాను అనమాట. కంప్లీట్ వీడియో అయితే తీయలేదు, బట్ ఎప్పుడన్నా ఒకసారి భక్ష్యాలు చేస్తాను అనే రోజు మాత్రం మొత్తం వీడియో చూపిస్తాను. బట్ ఇవాళకైతే ఇంతే తీసాను, ఎందుకంటే పని చాలా ఉంది అండ్ కంప్లీట్ వీడియో తీయాలి అంటే కూడా టైం సెట్ అవ్వదు. అందుకే హాఫ్ అయితే తీసాను అనమాట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు హాయ్ అని, హాయ్ చెప్పు. సిగ్గా. మా ఇంట్లో అయితే పచ్చడి ఐత్రి అండ్ ఐరా మాత్రమే చేశారనమాట. నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అక్కడ పెట్టాను, వాళ్ళిద్దరే చేశారు. అందుకే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. అందులో అన్నీ యాడ్ చేసుకొని వాళ్ళే దేవుడి దగ్గర పెట్టాక వాళ్ళే టేస్ట్ చేశారు. సూపర్ ఉంది అని చెప్పారు అనమాట. ఫ్రెండ్స్, పూర్ణం చారు అయితే చేస్తున్నాను. అంటే శనగపిండి ఉడకబెడతాం కదా, దాని వాటర్ తీసి అయితే నేను దాన్ని చారులాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొక దాంట్లో అయితే పప్పు అయితే వేసాను అనమాట, మామిడికాయ పప్పు. ఇంకా మామిడికాయ తురుము అయితే చేద్దాం అనుకున్నాను. అంటే మామిడికాయ తురుము చట్నీలాగా చేస్తారు కదా, అదైతే చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు, టైం లేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది అనమాట. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి అయితే ఈ రెండు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ రైస్ అయితే వండి పెట్టేశాను. సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. చాలా అంటే చాలా టైం పట్టుద్ది. సో ఒకదాన్ని అన్నాను కాబట్టి ఇంకా పిల్లలు అవి ఒకటి ఇవి ఒకటి వేస్తూనే ఉంటారు. చూడండి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి వేసారనమాట. భక్ష్యం తింటా అని చెప్పేసి ఇక్కడ పడేసిపోయింది మా చిన్న పాప. సో అదనమాట, వంట అయితే అవుతుంది. భక్ష్యాలు అయిపోయినాయి, అండ్ పచ్చడి అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అనమాట. భక్ష్యాలు ఇంకా పచ్చడి ఫస్ట్ టైం చేశాను. ఎట్లయితుందో అని చెప్పేసి నాకు తెలిసి అయితే నేను ఫ్లాప్ అవుతుందనే చేశాను. బట్ ఫస్ట్ టైం చాలా అంటే చాలా టేస్ట్ అయిపోయాయి అనమాట. కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేసినందుకు మంచిగా అయినాయి. సో అయితే వాళ్ళ నాన్న అయితే ఇంకా రాలేదు. తను వచ్చాక తను తింటున్నప్పుడు నేను ఎట్లుందనేది అడుగుతాను, తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తాడనమాట. బాగుంటే బాగుంది అని చెప్తాడు, లేదంటే లేదు అని చెప్తాడు. ఏదో నచ్చింది అంటే నచ్చకుండా నచ్చింది అని చెప్పే మెంటాలిటీ అయితే కాదనమాట. సో చూద్దాము, తను కరెక్ట్ చెప్తాడు కాబట్టి తనకి పర్ఫెక్ట్ ఇది పెట్టడము. తను తిన్నాక ఏం చెప్తాడో చూసి దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇది నా ఎక్స్పీరియన్స్, అది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇంకా డే అయిపోలేదు, ఇప్పటికైతే 12:30 అవుతుంది. చాలా ఆకలిస్తుంది నాకైతే. వంట అయిపోయాక లంచ్ అయితే చేసేయాలి. ఫస్ట్ టైం పూర్ణం చారు కూడా చేయడం ఫస్ట్ టైం అనమాట. నాకు తెలీదు పూర్ణం చారు చేస్తారని. అంటే ఏ పండగకైనా మనం ఇంట్లో ఉంటే తెలుస్తుంది, బట్ నేను ఏ పండగకి ఇంట్లో లేను కాబట్టి నాకు ఏది తెలీదు. ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నాను కాబట్టి పూర్ణం చారు చేయాలి అంటే పూర్ణం చారు అయితే చేస్తున్నాను అనమాట. కీప్ వాచింగ్ అవర్ వీడియో. భక్ష్యాలు, పచ్చడి, పప్పు, చారు.
ఇవాళ మా ఇంటి స్పెషల్ భక్షాలు అండ్ పూర్ణం చారు, పాపడాలు అండ్ బ్యాట్స్ అండ్ నెక్స్ట్ మామిడికాయ పప్పు అండ్ నెక్స్ట్ పచ్చడి. బాగుందా? ఫస్ట్ టైం చేసిన పచ్చడి మాత్రం సూపర్ ఉంది. భక్షాలు తింటున్నా. ఇట్లా పట్టుకో, అందులో ఏం కాదు. ఇట్లా పట్టుకో, పట్టుకో, ఇట్లా పట్టుకో, తోకకాడ కాదు, ఇట్లా పట్టుకో మధ్యలో. సో ఫ్రెండ్స్, నేనైతే టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా స్కూల్ నుండి అయితే నాకు కాల్ వచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్ది ప్రోగ్రామ్ అవుతుంది, ఒకసారి వచ్చిపో అని చెప్పేసి. అంటే ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళేసి వచ్చాను. చూడండి మా స్కూల్లో ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది. మనం కూడా మన భాషని ఎక్కువగా మాట్లాడుతున్నామా, మన పిల్లలకు నేర్పిస్తున్నామా? ఇంగ్లీష్ మోసమని పడి వాళ్ళని కూడా కలిపే ఉద్దేశం. చాలా సందర్భాలలో చూడండి, మన యొక్క ధర్మం గురించి చెప్పని కారణంగానే చాలామంది మోసగించబడతారు. మొన్నటికి మొన్న ఒక చిన్న ఉదాహరణ చూడండి. చాలా చదువుకున్నది సాఫ్ట్వేర్ ఉద్యోగి తర్వాత ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని మన కడుపు తను చెప్పిన మాటలు చూడండి. నేను మా అత్తగారింటికి వచ్చిన 7 రోజులలోనే సో ఇల్లంతా అయితే ఖాళీగా ఉంది. పిల్లలైతే అమ్మ తీసుకెళ్ళింది అనమాట. అమ్మ వచ్చింది మధ్యాహ్నము. సో అమ్మ అయితే వచ్చింది, ఆమెతో పాటు వెళ్తాను అని ఏడిస్తే అయితే వెళ్ళారనమాట. నేను అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాను పిల్లల్ని. చూడండి, అయ్యో బాబో ఎన్ని గిన్నెలు ఉన్నాయి. నాకు ఈ గిన్నెలు తోమడానికి టైం పట్టింది. ఇంకా పండగలు వస్తే ఇంతే. ఆ తర్వాతకైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నేను వచ్చినప్పటికీ ఐర అయితే పడుకుందనమాట. అక్కడ కూర్చుంది అయితే మా అమ్మమ్మ. పండక్కనే వచ్చింది. అంటే నేను వీడియో క్లారిటీగా తీయలేదు, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, కొంచెం వీడియోస్ అవి తీయాలంటే నాకైతే కొంచెం షేమ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే తెలీదు, బట్ వాళ్ళ ముందు అయితే నేను వీడియోలు అయితే తీయలేను ఎక్కువగా. సో మా అమ్మమ్మ అయితే ఏదో చెప్తుంది, వింటా ఉన్నాను. తనని అడిగితే అది వేయద్దు అని చెప్పేసి అలా పెట్టాను నేను కెమెరా. నేనైతే టీవీ చూస్తూ అలా వీడియో అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది ఎక్కడ ఉన్నానని తెలియడానికి అయితే వీడియో అయితే తీసుకున్నాను అంతే. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్నం అయితే తినేస్తున్నాము. నేను, అమ్మ అండ్ అమ్మమ్మ. ఐరా అయితే ఇంకా లేవలేదు. అంటే ఐరాకి అంతకన్నా ముందే అమ్మ అన్నం తినబెట్టి పండబెట్టింది అనమాట. సో ఇక్కడైతే మా అమ్మ అన్నం తినేసి అయితే కూర్చుంది. మా ఇంటికి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోన్ ఇంకా. సో ఫైనల్గా అయితే పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాను. అంటే అప్పటికి 9:30 ఏమో అవుతుంది టైము. అన్నయ్యకి కాల్ చేస్తే అన్నయ్య వచ్చి అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇది మా ఉగాది పండుగ సెలబ్రేషన్. అంటే ఏదో పెద్ద చేస్తాను అని కాదులే, కానీ నేను ఎలా చేశాను అనేది మీకు కూడా చూపించాలి అని చెప్పేసి. అండ్ చాలా డేస్ నుండి బ్లాగ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. బట్ అది స్టార్ట్ చేసే టైం రాలేదు. ఆల్రెడీ ఒకటి సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ది బ్లాగ్ అయితే తీసాను బట్ అది ఎడిట్ చేసే టైం లేకైతే నేను అప్లోడ్ చేయలేదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే దేవుడు ఇలా ఈరోజు చేయాలి అని అనుకున్నాడేమో అని చెప్పేసి అయితే ఆ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఏదైనా మనకి ఒక అదృష్టం వస్తుంది అంటే దేవుడు ఖచ్చితంగా ఒకదాన్ని ఆపాలని ట్రై చేస్తాడు కదా. సో నేను కూడా అదే అయితే ఫాలో అవుతాను అనమాట. ఎందుకంటే సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చి నేను చాలా డేస్ అవుతుంది. నేను చాలా డేస్ నుండి ఖాళీగానే ఉంటున్నాను. బట్ అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం అయితే ఉంది. బట్ నేను అది నెగ్లిజెన్స్ చేసుకుంటూ అట్లా వస్తున్నాను అనమాట.
సో ఉగాదికి అయితే బ్లాగ్ తీయాలని ఏమనుకోలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ లేచాక నాకు అనిపించింది బ్లాగ్ అయితే తీద్దాము, చాలా డేస్ నుంచి చేయలేదు అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇదండి మన ఉగాది పండుగ సెలబ్రేషన్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి సౌండ్ అయితే రీసౌండ్ వస్తుంది. ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక ఒక 500 వ్యూస్ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా నేను బ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అది మీ చేతుల్లో ఉందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చూసాక మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. బాయ్.